ఇక్కడ ఉంటే బేగంపేటలో ఉంటే కంపల్సరీ నేచర్ క్యూర్ హాస్పిటల్ సైడ్ పక్కా ఏదైనా ఒక రైడ్ పడుతుంది. 5 నిమిషం లేట్ అయినా కూడా ఒక రైడ్ వేసుకొని పోతాను నేను. గ్యాస్ రైట్ మరిగా వీడియో లాస్ట్ వరకు చూసినట్టయితే ఒక లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. హాయ్ హలో నమస్తే, గుడ్ మార్నింగ్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఊబర్లో ఒక రైడ్ పడ్డాయి రానాగ్రామ్ కూడాకి. కస్టమర్ పిక్ చేసుకోవడానికి వచ్చిన కస్టమర్ కలిసిన ఒక 2 minutesలో వస్తా ఉంది. ఈయన కస్టమర్ వస్తుండు. ఈ రైడ్కి ఇప్పుడు నేను పోయే రైడ్కి ఎంత అంటే 131 రూపీస్ చూపెట్టినాయి. 131 మరి నాకు ఎంత వస్తుందో చూడాలి. ప్రజెంట్ ఇప్పుడు మణికొండ నుంచి డైరెక్ట్ ఒకటి MGBSకి ఒక రైడ్ పడ్డది ఊబర్లో. ఆల్రెడీ వచ్చిన కస్టమర్ పిక్ చేసుకున్నా. ఇక్కడ నుంచి ఎంత 14 కిలోమీటర్లు ఉన్నది. ఈ రైడ్కి ఒక 130 రూపాయలు చూపెట్టింది. 131 రూపీస్ చూపెట్టింది ఈ రైడ్కి. ఇందాక మణికొండకి జూబ్లీ చెక్ పోస్ట్ మెట్రో నుంచి ఇటు ఒక రైడ్ తీసుకోవచ్చిన. అది 63 రూపాయలు 68 రూపాయలు ఏమో చూపెట్టింది. కాకపోతే కస్టమర్ దగ్గర నుంచి 72 రూపాయలు వచ్చినాయి. అంటే చూపెట్టిడే 72 రూపాయలు చూపెట్టింది రైడ్. 72 రూపాయలు వచ్చినాయి. మరి అట్లనే దీనికి ఏమైనా ఎక్స్ట్రా వర్కౌట్ అయితే అని అనుకుంటానా. ఎక్స్ట్రా వచ్చిన వాడు అంతా కటింగ్ ఏముండదు. ఇలా ఊబరే కాబట్టి తక్కువనే కట్ చేసుకున్నాడు. అంటే 3 రూపాయలు ఎక్కువ. చూద్దాం పోయిన తర్వాత ఏమవుతుందో. 64 థ్యాంక్ యూ. ప్రజెంట్ ఇప్పుడు నేను జూబ్లీస్ రోడ్ నెంబర్ 10లో ఉన్నా. ఇప్పుడే ఒక బంజారాహిల్స్ నుంచి రైడ్ తీసుకువచ్చిన. ఇక్కడ రోడ్ నెంబర్ 10లో దింపిన. అప్పుడు నేను MGBS పోయిన తర్వాత MGBS నుంచి ఖైరతాబాద్కి వచ్చిన. ఖైరతాబాద్ నుంచి మళ్ళీ ఇప్పుడు ఇందాక జూబ్లీహిల్స్కి వచ్చిన. జూబ్లీహిల్స్ నుంచి మళ్ళీ ఇందాక ఇటు పట్టుకొని వచ్చిన. అప్పుడు పోగా ఖైరతాబాద్ పోయిన రైడు ఖైరతాబాద్ అంటున్నా, MGBS పోయిన రైడ్కి 131 రూపీస్ చూపెట్టింది. పోయిన తర్వాత 134 రూపీస్ అయింది. అది ఆ 134 రూపీస్కి కస్టమర్ నాకు 150 పే చేసిండు. రాంగా రిటర్న్ మళ్ళీ MGBS నుంచి ఖైరతాబాద్కు అది ఒక 66 రూపీస్కి ఏమో వచ్చిన. ఖైరతాబాద్ నుంచి మళ్ళా ఇటు బంజారాహిల్స్కి 43 రూపీస్తో వచ్చిన. ఇప్పుడు బంజారాహిల్స్ నుంచి ఇప్పుడు ఇటు వచ్చింది రైడు. ప్రజెంట్ ఇప్పుడు శ్రీనగర్ కాలనీలో ఉన్నా నేను. శ్రీనగర్ కాలనీ నుంచి ఒకటి జూబ్లీస్కి ఒక రైడ్ పడ్డది. చిన్న రైడే. ఇందాక లక్కుల ఘోరంగా సేఫ్ అయినా నేను. ఎట్లా అంటే హైలాండ్ కాలనీ నుంచి నాకు ఒకటి నానగ్రామ్ కూడా ఒక రైడ్ పడ్డది. అప్పుడు దానికన్నా ఆ రైడ్ పడకన్నా ముందు ఛాన్స్ సేపు ఖాళీగా ఉన్నా. ఏదైతే ఒక 100 రూపాయల రైడ్. అది ఒకటేమో కన్నా ఎంత 104 రూపీస్ ఏమో వచ్చినాయి. 104 రూపీస్ అంటే దానికి వెళ్ళి నాకు 101 వస్తే 3 రూపీస్ కట్టింగ్ ఉన్నది. కట్ అయిపోయినాయి ఆల్రెడీ. 100 రూపాయలు రైడ్ అని చెప్పి పోయినా. అట్లా పోయినో లేదో అక్కడ నుంచి కోకాపేటకు ఒక రైడ్ పడ్డది. కోకాపేటకు 4 కిలోమీటర్స్ చిల్లర ఏముండే 51 రూపాయలు చూపెట్టింది. కాకపోతే అది ఒక షార్ట్ కట్ దారి దొరికింది ఒకటి. ఒక చిన్న కొంచెం ఇట్లా రాంగ్ రూట్లో కొడితే 3 కిలోమీటర్లు సేఫ్ అయినాయి. దానికి ఒక 55 రూపాయలు ఏమో వచ్చినాయి. సేమ్ ఏ లొకేషన్ అయితే దింపినో అదే లొకేషన్లో డైరెక్ట్ అక్కడ నుంచి మళ్ళీ యూసఫ్ కూడా ఇదే శ్రీనగర్ కాలనీకి పడ్డది ఒక రైడ్. ఇంతసేపు ఇక్కడనే ఉండే, ఇదే ఏరియాలో ఉండే. నేను ఏరియాకి వచ్చి అర్ధగంట అవుతుంది, అర్ధగంట పావుగంట. మళ్ళీ ఇప్పుడు శ్రీనగర్ కాలనీ నుంచి ఇప్పుడు జూబ్లీహిల్స్ పోతాను. టైం ఎంత అవుతుంది ఇప్పుడు? 4:30 అవుతుంది కరెక్ట్. పొద్దున్న నుంచి ఈ రైడ్ కాక 820 రూపాయలు మిగిలిన నాగరా. అడుగు పెట్రోల్ ఊపియాల కాసేపోయినాక. ప్రజెంట్ మణికొండలో నేను. మణికొండ నుంచి డైరెక్ట్ చిక్కడపల్లి మెట్రో స్టేషన్ పడ్డది ఒక రైడు ఊబర్లోనే. 171 రూపాయలు చూపెట్టింది. చూస్తే అదెంత ఇక్కడ నుంచి 16 కిలోమీటర్ చిల్లర ఉన్నది. 17 కిలోమీటర్లు కూడా ఆడికాడికి డబ్బులు వస్తాయి అని అనుకుంటాను నేను. మరి ఏమవుతుందో చూడాలి. అప్పుడు చిక్కడపల్లి మెట్రో నుంచి లగడికాపూల్కి వచ్చిన. లగడికాపూల్ నుంచి ఇప్పుడు బేగంపేటకి వచ్చిన. పోగా కాకపోతే ఇప్పుడు దీనిలో ట్విస్ట్ ఏంటంటే నాది నా బ్యాంక్ సర్వర్ స్లో ఉన్నది.
అప్పుడు కస్టమరు పోయినాక 166 రూపాయలు అయితే కస్టమరు 190 రూపాయలు కొట్టిండు నాకు. కాకపోతే మరి ఆ అమౌంట్ నాకు వచ్చినాయా లేవా, అకౌంట్లో పడ్డాయా లేవా నాకేం అర్థం అవుతుంది. అక్కడనైతేనో కస్టమర్ అకౌంట్లోకి వెళ్ళి డబ్బులు కట్ అయినాయి, చూసినా నేను, నాకు కనబడ్డది. ఆయన అమౌంట్ పేమెంట్ ఓకే కాకముందు వెళ్ళిపోయిండు ఆయన. అక్కడ నుంచి లకిడికాపులకి వచ్చింది క్యాష్, 50 రూపాయలు క్యాష్తో వచ్చిన. ఇప్పుడు లకిడికాపుల నుంచి ఇప్పుడు బేగంపేట అంటే కుందన్బాగ్లో దింపిన, లోపల బేగంపేట మెట్రో లోపల కుందన్బాగ్ అని ఉంటుంది, ఇక్కడ దింపిన. ఇది ఒక 66 రూపాయలు వచ్చినాయి. కాకపోతే ఈ అమౌంట్ అంతా నా అకౌంట్లోనే పడుతుందా మరి ఇప్పుడు బుక్ అవుతానని నాకు అర్థమవుతలేదు. అప్పుడు నేను చిక్కడపల్లి పోయిన రైడ్తోనే 1040 రూపాయలు అయినాయి నా దగ్గర. అంటే అమౌంట్ వచ్చిన అమౌంట్ని క్యాలిక్యులేట్ చేసుకుంటే 1040 రూపాయలు అయినాయి నాకు. నా బ్యాంక్ సర్వర్ పనిచేస్తలేదు. ఏం చేయాలంటే ఇప్పుడు బుక్ అయితే కాను అని చెప్పని అనుకుంటాను. మరి బుక్ అయితే మాత్రం నా టైము పైసలు అన్నీ పోతాయి. ఇక్కడ ఉంటే బేగంపేటలో ఉంటే కంపల్సరీ నేచర్ క్యూర్ హాస్పిటల్ సైడ్ పక్కా ఏదైనా ఒక రైడ్ పడుతుంది. 5 నిమిషాలు లేట్ అయినా కూడా ఒక రైడ్ వేసుకొని పోతాను నేను. గాయ్స్ రైట్. మరిగా వీడియో లాస్ట్ వరకు చూసినట్టయితే ఒక లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి.